ముఖ్యంగా ఈ సందర్భాన్ని మనకు కల్పించి ఇక్కడ నేనైనా మనమందరమైన కలవడానికి కారణమైన నా మిత్రుడు డాక్టర్ కదిరే కృష్ణ. వీటన్నిటికన్నా మూలం ఒకటి ఉంటుంది, పదార్థం ఒకటి ఉంటుంది. ఆ పదార్థం, ఆ మూలం గింజల నరసింహారెడ్డి గారు పెద్దరు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మీరు క్షమించాలి. ఒకటే రోజు 2 మీటింగ్లు ఒప్పుకుంటే సమస్య ఉంటుంది. 3వ మీటింగ్ కూడా ఉండింది, ఆల్మోస్ట్ దాన్ని వదిలేసాను, నాగార్జున సాగర్లో ఉండింది. ఒకటానికి ఒక్కొక్కసారి మర్చిపోయి టక్కున ఒప్పేసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. పొద్దున బోడుపల్లో ఒక సమావేశం ఉండి అది లేట్ కావడంతో ఇక్కడికి లేటుగా వచ్చాను, నన్ను క్షమించండి. ఇక అన్న నాకు ఎంత టైం? కదిరే కృష్ణ నన్ను పిలిచినప్పుడు ఇట్లా మా గురువు గారు కవిత్వం రాశారు, పుస్తకాలు వేశారు. ఆ పుస్తకాల మీద నేను రాసిన ఒక పుస్తకాన్ని కవిత్వంపై విమర్శ పుస్తకాన్ని తీసుకొస్తున్నాను, ఈ సభకు నువ్వు ఖచ్చితంగా రావాలని అడిగాడు. కవిత్వం గురించి అంటే మాట్లాడుకోవచ్చు కొద్దిసేపు. కవిత్వం గురించి ఇంతకుముందు మా సార్ చెప్పినట్లు కవిత్వం మీద విమర్శ ఇది. ఈ పుస్తకం మీద మనం మాట్లాడుకోవాలి, అది అసలు సమస్య. సార్ కవిత్వం గురించి మాట్లాడుకోవాలంటే ఏ కావ్యంలో ఏ విషయాలు ప్రస్తావన చేశారనేది కవిత్వానికి ఉండే ఒక గొప్ప లక్షణం వలన ఎంతమందినైనా మాట్లాడే వాళ్ళకి కాస్త ధార ఉంటే ఎంతసేపు అయినా 1,00,000 మందినైనా కూర్చోబెట్టవచ్చు, కవిత్వాన్ని చెబుతూ, కవిత్వాన్ని పాడుతూ, కవిత్వాన్ని చదువుతూ. కానీ కవిత్వం మీద వచ్చిన విమర్శ మీద విమర్శనే కాస్త సమస్యాత్మకమైంది. ఆ సమస్యాత్మకమైన విమర్శ మీద మాట్లాడమంటే కొద్దిగా కష్టమే. నేను అనుకున్న మరి పాఠకులు, వినేవాళ్ళు, శ్రోతలు ఎవరుంటారో సభలో అని ఆలోచించిన. ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ సైనికులు ఉన్నారనే విషయం నాకు అర్థమైంది. నేను కాస్త సరిగ్గా మాట్లాడకపోయినా, మీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పినా మేము ఉన్నాము అని వాళ్ళు రెడీగా ఉన్నారు. కనుక ఇప్పుడు నేను బాధ్యతతో మాట్లాడాలంటే ఆయన చేసిన విమర్శ మీద మాత్రమే మాట్లాడాలి. నేను సార్ కవిత్వం మీద కాదు మాట్లాడేది. విమర్శకుడు ఎట్లా విమర్శ చేస్తారు, అసలు విమర్శ అనేది తెలుగు సాహిత్యంలో ఎట్లా ఉన్నది. ఇంతకుముందు చెప్పాను కదా, నాకు ఇష్టమైన కవి జయరాజ్ అన్న. కవులు రాసిన కవిత్వం మీద, కవితా పాదాల మీద, లేదా ఒక గేయం, ఆ గేయ పాదం మీద, ఒక్కొక్క పాదం మీద కొన్ని వ్యాసాలు రాయొచ్చు. అయితే ఆ రాసిన వ్యాసాలను చదివే వాళ్ళు ఎవరు అనేది ప్రశ్న. తెలుగు సాహిత్యంలో విమర్శ ఎదగవలసినంత ఎదగలే. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే, కనీసం 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్తో ఆ పైన చదివిన వాళ్ళు ఉన్నారు, అందరు PhD వరకు. కవుల పేర్లు చెప్పండి అంటే ఎవరిని అడిగినా కూడా కనీసం ఒక 20 మంది పేర్లు ఆగకుండా చెప్పగలుగుతారు మీరు. నన్నయ్య నుంచి మొదలుపెట్టి 20 మంది పేర్లు. అదే విమర్శకుల పేర్లు చెప్పండి అన్నాను అనుకోండి, చాలా సమస్య వస్తుంది, చెప్పలేం. నేను PG పిల్లలు అడ్మిషన్ తీసుకొని మా యూనివర్సిటీలోకి రాగానే ఒక వారం రోజులు ఓరియంటేషన్ క్లాసులు నడుపుతాను. నేను ఏ పాఠం చెప్పను, సిలబస్ అయిపోవటాలు తొందరగానే ఆ ఆతృత, ఆ ఉరుకులాట నాకేం లేదు. చెప్పినది ఎంత సారవంతంగా చెప్పాము, ఎంత సారవంతంగా విద్యార్థి గ్రహించాడు అనేది కోరుకుంటా నేను. గింజల నరసింహారెడ్డి గారు లాగా. గింజల నరసింహారెడ్డి గారు అంత సారవంతమైన పాఠం చెప్పి సారవంతంగా విద్యార్థులకు అర్థం చేయించాడు కనుక ఒక సారవంతమైన బాధ్యత కలిగిన విమర్శకుడు, కవి, రచయిత మనకి ఇవాళ కదిరే కృష్ణ రూపంలో దొరికాడు. తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణమవుతుంది అని ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు 1964లో ఈ మాట చెప్పాడు. 64 సంగతి చెప్తాను. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆమెకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన, ఈ దేశంలో విద్యాలయాలు ఎట్లా ఉండాలి, విద్య ఎట్లా ఉండాలని.
ఇప్పటికి అది నెరవేరలేదు. ఈ తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలంటే బాధ్యతమైన పాత్ర నిర్వర్తించాల్సినది ఎవరు అంటే టీచర్. ఆ టీచర్ చెడిపోతే క్లాసులో కూర్చుని ఒక 40 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది చెడిపోతారు. టీచర్కు నాలెడ్జ్ లేకపోతే, జ్ఞానం లేకపోతే క్లాస్ రూమ్ చెడిపోతుంది. క్లాస్ రూమ్ చెడిపోయిందంటే వాళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళే రేపు టీచర్లు అవుతారు. మళ్ళా ఇవాళ యూనివర్సిటీలో మా పిల్లలే టీచర్లు అయ్యేది. కనుక డొక్క శుద్ధి ఉండాలంటారు కదా, అట్లా డొక్క శుద్ధి ఉండాలంటే క్లాస్ రూమ్ను మార్చాలి మనం. ఆ క్రమంలో మా పిల్లలందరినీ ఒక కవి గురించి చెప్పండి చెబుతారు. ఎంఏకి వచ్చేవాళ్ళు ఆర్ట్స్ కాలేజీలో ఒక విమర్శకుడు గురించి చెప్పండి అంటే ఆగిపోతారు. అంటే విమర్శ ఎదగవలసినంత ఎదగలేదు, వెళ్ళవలసినంతగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనడం కూడా చెప్తా నేను. ఎందుకంటే ఏం చేశారు, అసలు కవిత్వం దగ్గరికి రావటమే చాలా కష్టంగా మార్చేశారు మన వాళ్ళు, మన పూర్వీకులు. ఎంకన్నా అన్నాడు కదా, ఆర్య ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన కుట్రేమిటో, నేను చెప్తాను సమాధానం చెప్పని అడిగాడు ఆయన. ఈ ఆర్య భాష, ఆర్య సంస్కృతం, ఆర్య వ్యాకరణం, బాల వ్యాకరణం ఇవన్నీ ఏం చేసేసాయంటే కవిత్వం రాయాలంటే ఛందస్సు రావాలి, అలంకారాలు రావాలి, వ్యాకరణం రావాలి, ఇవి వస్తేనే కవిత్వం రాయాలి, లేకపోతే కవిత్వం ఎవరు రాయకూడదు అని సృష్టించి పెట్టాయి. ఇక మనం అందరం ఏమనుకుంటాం, వామ్మో కవిత్వం అంటేనా, కవులంటేనా, కవిత్వం మనం రాయలేం, ఇన్ని మనకెక్కడ తెలుస్తాయి అనే భావాన్ని మన మెదడులోకి చొప్పించారు వేల సంవత్సరాలుగా. దాని వలన నిజంగా కవిత్వం రాయగలిగిన వాళ్ళు కవిత్వానికి దూరమై కవిత్వం రాయడం చేతగాని వాళ్ళందరూ కవిత్వం రాసింది, ఉట్టి కవిత్వం రాసింది. రాసి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళవి కవిత్వమైన వాళ్ళే విమర్శకులు. సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కవితాతయుక్తిలు నారసి మేలున ఇతరులు అక్షరమ్యత నాదరింప నానా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయ్యబట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంద్రుండయ్య జగదితంబుగన్. ఇది నన్నయ్య తన అవతారికలో రాసుకున్న పద్యం. ఈ పద్యం ఏం చెప్తుందంటే ఆయన కవిత్వం మీద ఆయన్ని విమర్శ రాసుకున్నాడు. మళ్ళీ ఇంకెవడు రాయాడు గనక, ఎవడు రాసినా తాను అనుకున్నది చెప్పడు గనక ఏం రాసుకున్నాడు, అయ్యా నా కవిత్వం మీకు అర్థం కావాలంటే గొప్ప కవులై ఉండాలి మీరు. సారమతిం కవీంద్రులు ప్రసన్న, సార కాదు, సారమతిం కవీంద్రులు. సారమతిం కవీంద్రులు ఎక్కడ, అది సారమతిం కవీంద్రులు గొప్ప కవులు, మంచి మనసున్న కవులు, జ్ఞానమున్న కవులు మాత్రమే చదివితే నా కవిత్వం అర్థమవుతుంది, వేరే వానికి అర్థం కాదు. అంటే సచ్చిన నీకెవరికి అర్థం కాదని చెప్పాడు ఆయన. మరి ఎందుకు అర్థమవుతుంది, ఆయనకు సంబంధించిన ఆ ఆర్య ఆయనకు మాత్రమే అర్థమవుతుంది. మొదటి లక్షణం చెప్పాడు. రెండో లక్షణం ఏమన్నాడు, ఇతరులు అంటే కవులు కాని వాళ్ళు లోపల చూస్తే, పరిశీలించి చూస్తే అక్షర రమ్యత నాదరింపు, అక్షరాలతో రమ్యత చేకూరుతుంది. ఆ రమ్యత నరసింహారెడ్డి గారి కవిత్వంలో ఎట్లా ఉందో మన కృష్ణ చెప్పాడు, తర్వాత చెప్తాను నేను ఆ విషయం. కవిత్వంలో ఒక రమ్యత ఉంటుంది, అది కేవలం అక్షరాల ద్వారా, అక్షరాలతో కలిపిన పదాల ద్వారా రమ్యతను చేకూరుస్తారు కవులు కొందరు. ద్వేయుండవు స్థేయుండవు నమ్రులకు విధేయుండవు నమో పాయజ్ఞుండవు నీ ఎరుగని అవియుంగలవే నీరజనాభా. అదే నన్నయ్య ధర్మాసతో చెప్పించాడు. శ్రీకృష్ణుడు అటు ఇటు తిరిగి మళ్ళీ అరణ్యంలోకి వచ్చాడు పాండవుల దగ్గరికి. పాండవులు అందరూ కూర్చొని ఉన్నాడు ద్రౌపదితో సహా కలిసి. వచ్చి రాగానే శ్రీకృష్ణుడు ధర్మజ ఎలా ఉన్నావు అని అడిగాడు. వీడికి మండింది, అడవిలో ఉన్నోడు ఎలా ఉంటాడు, కందమూలాలు తినుకుంటా. అడగగానే ధర్మరాజు ఏమన్నాడంటే వ్యంగ్యంగా, అయ్యా ఓ శ్రీకృష్ణ, ద్వేయుండవు స్థేయుండవు నమ్రులకు విధేయుండవు నమో పాయజ్ఞుండ నీ ఎరుగని అవియుంగలవే నీరజనాభా. మొక్కినోనికల్లా కనిపిస్తావు, ఎక్కడ పడితే అక్కడ ఉంటావు, రాయిలో ఉంటావు, తర్వాత అది ముసల్లో ఉంటావు, దాంట్లో ఉంటావు, దీంట్లో ఉంటావు. నీవు ఎరుగని అవి ఇవి మేము ఇక్కడ ఎట్లా ఉన్నాము అడవులో నీకు తెలియదా అని ఉల్టా ప్రశ్న వేశాడు. ప్రశ్నకు ప్రశ్న వేశాడు, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా. దీన్ని అక్షర రమ్యత అని విశ్వనాథ సత్యనారాయణ గారు
నన్నయ్య కవిత్వంలో ప్రసన్న కథ అని పుస్తకం రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే అక్షరాల కూర్పు ఇక్కడ ఏం లేదు, ద్వేయుండవు స్థేయుండవు నంబురులకు విధేయుండవు నమోపాయజ్ఞుండవు, దకారాలు వేసి దీని వలన మన చెవుకు వినసొంపుగా ఉంటుంది. అది అర్థం ఏమిటో సంబంధం లేదు. నరసింహారెడ్డి గారి కవిత్వంలో ఇట్లాంటి అర్థంతో సంబంధం లేకుండా అక్షరరమ్యత ఎట్లుంటుందో కృష్ణ చెప్పాడు. మీరు శ్రీశ్రీ కవిత చాలామందికి మీకు ఎరికే. నేనే భూతాన్ని గీతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని, ఏమిటిది? ఏం అర్థం కాదు మనకి, సంస్కృతం చదివితే తప్ప, డిక్షనరీ పక్కన పెట్టుకుంటే తప్ప. కానీ అందులో ఉండే లయ ఉంది కదా, అక్షరాలతో చేర్చిన లయ, దాని వలన వింటాం. ఇది 2వ లక్షణం ఉంటుంది నా కవిత్వంలో నన్నయ్య చెప్పాడు. 3వ లక్షణం నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇది లేకపోతే వాడు కవిత్వం. అసలు విషయం ఇక్కడ ఉంది. మన ప్రజలు వాడుకునే భాష, ప్రజలు నోటి ద్వారా అనుభవంతో చెప్పుకునే సామెతలు, ఇవన్నీ సూక్తులు నా కవిత్వంలో ఉంటాయి. ఎందుకంటే మన ప్రజల్ని కాపీ కొట్టాడు కనుక, మరి అది చెప్పకపోతే బాగుండదు కనుక అది కూడా చెప్పేశాడు. ఈ 3 లక్షణాలు కవిత్వంలో ఉంటాయని ఆయన కవిత్వం గురించి ఆయన్ని చెప్పుకున్నాడండి. ఆ కాలంలో కవి వాడే, విమర్శకుడు వాడే. మరి ఈ కాలానికి వస్తే కవిత్వాన్ని కఠినం చేశారు, విమర్శని కఠినం చేశారు. ఇప్పుడు మన వాళ్ళు కవిత్వం, శూద్రులు కవిత్వం రాసినప్పుడు శూద్రుల కవిత్వం మీద విశ్లేషణ ఎవరు చేయాలి? మళ్ళీ ఆర్యులే చేయాలి, మళ్ళీ బ్రాహ్మణులే చేయాలి. ఈ సమస్య అంతా, ఇంత పెద్ద సమస్య మన నెత్తిన కూర్చున్నది కనుక సాహిత్యంలో విమర్శకులు ఎదగలే, ఎదిగే ప్రయత్నము, ఎదిగే అవకాశాన్ని కల్పించలే. కావ్యాలంకర సంగ్రహం చదవాలి, ఇది చదవాలి, అది చదవాలి, ఇవన్నీ చదివితేనే విమర్శ రాయాలి అనే ఒక భావనని కల్పించి పెట్టారు. దీన్ని బద్దలు కొడుతూ మన సాహిత్యం మీద, మన కవిత్వం మీద, మన మాట మీద మనమే విమర్శ రాయవచ్చు, రాసుకోవాలి అనే ఒక వరవడిని తెలుగు సాహిత్యంలో చాలామంది తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈనాటి సందర్భంలో కదిరే కృష్ణ ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక అద్భుతమైన సూక్ష్మమైన విమర్శకుడు ఇవాళ తెలుగు సాహిత్యానికి అరుదుగా లభించాడు. అందుకే కృష్ణకి నేను అభినందనలు తెలియజేస్తూ నేను విషయంలోకి వస్తాను. ఏం చెప్పాలి నేను? ఈ కవిత్వం మీద రాసిన ఈ పుస్తకంలో ఆయన విమర్శకుడిగా ఎట్లా నిలబడ్డాడని చెప్పాలి. ఇప్పుడు మన విమర్శకులు మనం ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే మనం బతకలేము. మన జయరాజన్న పాట మీద, ఇంకొకరి పాట మీద లేదా ఎంకన్న పాట మీద ఎవరైనా వ్యాసం రాస్తే ఆ వ్యాసం ఎట్లుండాలి? ఎంత విశ్లేషణాత్మకంగా ఉండాలి? మన పెన్నా సార్ రాసినట్లు ఉండాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్న ఆ ఆర్యావర్తనం, ఆ ఆర్యులు పెన్న శివరామకృష్ణ సార్ దానికి మినహాయింపు. ఆయన చాలామంది పాటల మీద, కవిత్వం మీద అద్భుతమైన విశ్లేషణ చేశాడు. మంచి పుస్తకాలు, నాకు చాలా ఇష్టంగా చదువుతా సార్ పుస్తకాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన నుంచి విమర్శకుల్ని మనం ఎదిగించి నిలబెడితే అప్పుడు సాహిత్యంలో ఎక్కువ మంది విమర్శకులు వస్తారు, ఎక్కువ మంది కవులు వచ్చేసారు. ఇప్పుడు కవిత్వం మన పాదం తాకి, మన మునివేళ్ళు తాకి, అంటరాని మునివేళ్ళు తాకి కవిత్వం అంతా పావనమైపోయింది. తెలుగు కవిత్వం జయరాజన్న కన్నీళ్లతో తడిసి 1000 ఏళ్ళ తెలుగు కవిత్వం ఒక రకంగా అది ఇప్పుడు శుభ్రమైపోయింది. కనుక ఈ శుభ్రమైపోయిన ఈ కవిత్వం మనతో వస్తున్న ఈ కవిత్వం, మన నుంచి వస్తున్న కవిత్వాన్ని విశ్లేషించే వాళ్ళు కూడా మన వాళ్ళే ఎదగాలి గనక, ఆ విశ్లేషణ కూడా అర్థవంతంగా అర్థమయ్యేటట్లు ఉండాలి గనక మన విమర్శకులు మొదలు కావాలి. ఈడ చదువుకున్న వాళ్ళు, సాహిత్యం తెలిసిన మీరందరూ మీరు కళాన్ని చేపట్టండి, మీరు కూడా విమర్శకులు అవుతారు, మీరు కూడా కవులు అవుతారు. మీ జీవితాన్ని మీరు రాసుకుంటూ వెళ్ళండి, మీ అమ్మ గురించి మీరు రాసుకుంటూ వెళ్ళండి, నీ బిడ్డ గురించి మీరు రాసుకుంటూ వెళ్ళండి. ఇంతకన్నా గొప్పగా ఎవరు రాస్తారండి? వాళ్ళకి అదే చేశారు. వాళ్ళు చేసిందల్లా 1000 ఏళ్ళు చేసిందల్లా ఏం చేశారు? వాళ్ళ స్త్రీల గురించి, వాళ్ళు చూసిన స్త్రీల గురించి, నాట్యం చేస్తున్న స్త్రీ గురించి, వాళ్ళు చూస్తున్న రాజు గురించి, ఆ రాజు అంతఃపురంలో ఎట్లా ఉంటాడో గిదే కదా రాసింది. మరి మనం రాస్తే మన జీవితాన్ని రాస్తాం. అట్లా గింజల నరసింహారెడ్డి గారు రాసిన ఈ కవిత్వంలో కృష్ణ ప్రతిపాదించిన అద్భుతమైన ప్రతిపాదనలు మనం ఇవాళ సాహిత్యం లోకంలో నిలబెట్టాలి. కవిత్వం ఎట్లా ఉండాలంటున్నాడు కృష్ణ? హృదయోల్లాసాన్ని, తృప్తిని ఇస్తుంది కవిత్వము.
మనసుకు అత్తుకపోయి నిద్రపోనీయవు. నరసింహారెడ్డి గారి కవితా పాదాల మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మన హృదయానికి తృప్తినివ్వాలి కవిత్వం అనేది. ఎప్పుడైనా ఎందుకు రాస్తాం కవిత్వం? సౌహృదయ పాఠకుడి వ్యవహారం అన్నారు కవిత్వం అంటే. అది పాతకాలం. అలసాని పెద్దన గారు కవిత్వం ఎట్లా రాస్తారండి, మీరు ఎట్లా రాస్తారు సార్ అంటే ఆ రోజు సార్ అనే శబ్దం లేదనుకోండి. అయ్యవారు కవిత్వం ఎట్లా రాస్తారు మీరు అని అంటే, ఎట్లా రాస్తాను, మంచి భోజనం తిని హాయిగా ఉండి ఇట్లా ఉయ్యాలలో కూర్చొని ఇద్దరు అమ్మాయిలు ఇటువైపు ఇద్దరు అమ్మాయిలు నిలబడి వింజామరములు తీసుకొని ఇట్లా గాలి విసురుతుంటే ఒక అందమైన అమ్మాయి పాన్ కర్పూర విడియం తీసుకొచ్చి ఇస్తే అది తినుకుంటా నేను కవిత్వం రాస్తా. నేను కవిత్వం రాసి చదువుతూ ఉంటే నా ఎదురుగా పాఠకోత్తములు, ఉత్తమమైన పాఠకులు కూర్చొని వినాలి, వాళ్ళు సంతోషపడాలి, అప్పుడు కవిత్వం రాస్తా అన్నాడు. ఇంత సమయం మనకు లేదు, ఇంత అవకాశం మనకు లేదు. వరం మీన నడిచినప్పుడు, వంగినాట్లు వేస్తున్నప్పుడు, కొడవలెత్తి కోస్తున్నప్పుడు, మోపులెత్తి మోస్తున్నప్పుడు, కుప్ప కొడుతున్నప్పుడు, భూమి కడుపులో కండ్లు పెడుతున్నప్పుడు, ఆ నల్లని మట్టిని ఈ మునివేళ్లతో తాకుతున్నప్పుడు, ఆ మట్టి నుంచి మల్లెపూలు లాంటి మెతుకుల్ని తీసి మన కంచంలో పోస్తున్నప్పుడు కవిత్వం రాయవలసింది. మనమందరం ఈ పనులు చేస్తున్నాం. అవన్నీ చేస్తున్నాం కనుక వీటిని కవిత్వంలోకి తీసుకురావాల్సిందే. కనుక అది కాకుండా ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుంది, ఆ జీవితాన్ని ఎట్లా తీసుకురావాలి? నరసింహారెడ్డి గారు హృదయాన్ని తృప్తిని పరుస్తుంది. ఆయన ఒక పాదాన్ని చదివితే ఏదో ఆశిస్తాం, మనం కవి నుంచి ఏదో ఆశిస్తాం, జయరాజన్న నుంచి ఆశిస్తాం. అంబేద్కర్ గురించి ఆయన రాస్తే ఇట్లా మనం కూర్చొని ఒక 7-8 నిమిషాలు అట్లా ఆగిపోతాం. అది మన హృదయంలోకి వెళ్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది? హృదయం నుంచి మెదడులకు వెళ్తుంది. కవిత్వం చేసే పని ఏమిటంటే, నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో హృదయగత వ్యాపారము, కవిత్వం అంటే హృదయగత వ్యాపారము. ఓకే, అక్కడితో ఆగితే దాని ప్రయోజనం పెద్దగా ఉండదు. హృదయం నుంచి మెదడుకు వెళ్ళాలి. అంబేద్కర్ ఏమేం చెప్పాడు అనేది జయరాజన్న పాట చెప్తూ ఉంటాడు. వర్షం గురించి జయరాజన్న చెప్తూ ఉంటాడు. ఒరిగిపోయిన అమరవీరుడు గురించి జయరాజన్న చెప్తూ ఉంటాడు. అట్లా చెప్తూ ఉన్నప్పుడు మన హృదయంలోకి అది ఎట్లా ఇంజెక్ట్ అవుతున్నది, హృదయం నుంచి ఆలోచించే మెదడుకి ఎట్లా అది పరివర్తన చెందుతుంది అనేది కవిత్వం సార్థకత. నరసింహారెడ్డి గారి కవిత్వం ఆ సార్థకత ఇస్తుంది అని ఒక ప్రతిపాదన చేశాడు. మనసుకు అత్తుకపోయి నిద్రపోనివ్వదు. ఇది జోలపాట మాత్రమే కాదు కవిత్వం అంటే. పిల్లవాడికి జోలపాట, అమ్మాయికి జోలపాట, కానీ మనకి ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది జోలపాట కాకూడదు కవిత్వం ఎప్పుడు కూడా. మరి ఇట్లా ఉండాలంటే పదాల ప్రయోగం, వాక్య నిర్మాణం, శైలి రమ్యత. గింజల నరసింహారెడ్డి గారి కవిత్వంలో పదాల ప్రయోగం ఎట్లా ఉంది? ఒక పదాన్ని ఆచితూచి ప్రయోగిస్తాడు కవి, ఎట్లా పడితే అట్లా ప్రయోగించాడు. 9 నెలలు మోసి బిడ్డను ప్రసవించేటప్పుడు తల్లి ఎంత గర్భశోకం అనుభవిస్తుందో ఒక కవి తన గుండెల్లోంచి ఒక పాదాన్ని బయటికి తీసుకురావడానికి, ఒక పదాన్ని ఒక పాదాన్ని బయటికి తీసుకురావడానికి అంత పురిటి నొప్పుల బాధను అనుభవిస్తే తప్ప మంచి కవిత్వం రాదు. అందుకే గింజల వారు ఆ పదాన్ని ఎట్లా ప్రయోగం చేస్తారు, పదము వాక్యంగా ఎట్లా మారుతుంది, శైలి, ప్రతి కవికి ఒక శైలి ఉంటుంది. దాన్ని చదవగానే ఇది ఫలానా కవిది అని అనిపించాలి, మనకు పేరు లేకపోయినా. అట్లా అనిపించేటట్లు శైలిని ఎట్లా రూపొందించుకున్నారు సారు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ చెప్పాడు. అక్షర రమ్యత. కొన్ని పదాలకు అర్థము తెలిసినా తెలియకపోయినా, నేను చదువుతున్న ప్రతి వాక్యము కృష్ణది, మీరు అర్థం చేసుకోవాలి. ఇది నాది కాదు, నరసింహారెడ్డి గారిది కాదు, ఇది కృష్ణ సొత్తు. కొన్ని పదాలకు అర్థము తెలిసినా తెలియకపోయినా హృదయానికి అత్తుకుపోతాయి. పాఠకుడు కవి గొప్పతనం ఎక్కడుంటుందంటే అర్థం తెలియకపోయినా ఆ కవిత్వంలోకి ఒరిగిపోవటం, అది కవి గొప్పతనం. గింజల వారి గొప్పతనంలో ఇందులో ఉన్నది. అది నన్నయ్య గారు చెప్పుకున్న అక్షర రమ్యత ఏదైతే ఉన్నదో ఆ అక్షర రమ్యత వలన అర్థం తెలవకపోయినా మనం హాయిగా కవిత్వాన్ని వింటూ పోతాం, చదువుతూ పోతాం. ఎట్లుంటుందో మచ్చుకు. వసంతంలో పేదవాళ్ళ వదనాల్లో శిశిరమే వ్యాపించినప్పుడు, ఇది గింజల కవిత్వం. వసంతములో పేదవాళ్ళ వదనాల్లో శిశిరమే వ్యాపించినప్పుడు, వర్ష ఋతువులో దుఃఖితుల హృదయాల్లో
ఎండలే మండినప్పుడు చూడండి ఎంత జాగ్రత్తగా పై పాదానికి కింది పాదానికి సమన్వయం చేకూరుస్తున్నాడో కవి. వర్షతృతువులో దుఃఖితుల హృదయాల్లో, వర్షతృతువు అన్నాడు, దుఃఖిత అన్నాడు, ఈ రెండింటికి సమానం చేసుకోండి. మీరు ఒక్కసారి చేసుకుంటే ఏమర్థమవుతుందంటే కవి లోపల ఉండే భావం ఏమిటి అంటే వర్షం కురుస్తుంది, వర్షంలో తడుస్తున్నాం, కన్నీళ్లు కారుతున్నాం, ఇది వర్షమా కన్నీరా అని తెలియనంత అభేదంలో ఆ దుఃఖము దుఃఖితుల హృదయాల్లో ఎండలే మండినప్పుడు. వర్షం కురుస్తుంటే మండటం ఏంటండి? బాధ. బాధ ఉంటుంది. వర్షం కురిస్తే నీళ్ళు వస్తే కాలువ బారితే చెరువు బారితే కాలువ కింద భూమి లేకపోతే చెరువు కింద భూమి లేకపోతే మండవా? గుండెలు మండవా? మండుతాయి. ఎండలే మండినప్పుడు అది ఋతుఫలం అనటానికి వీల్లేదు. చాలా సహజంగా ఒక ఋతువు తర్వాత మరో ఋతువు వచ్చింది ఇట్లా వెళ్ళిపోయింది కాదు. ఆ మనిషిని ఋతువులకి ఆపాదించి చెప్పడంలో కవి గొప్పతనం ఉన్నది. ఇది ఆ హృదయానికి అత్తుకొని పోయేటట్లు చెప్పి కవిత్వమే జీవితంగా ఎంచిన వారు కొందరే ఉంటారు. కవిత్వమే జీవితంగా, ఇది కృష్ణ వాక్యం. కవిత్వమే జీవితంగా ఎంచిన వారు కొందరుంటారు, అది గింజల వారి సొత్తు అన్నాడు ఆయన. ఏదో పుస్తకం 4 వాక్యాలు రాసి పుస్తకం వేసుకుంటూ కొందరుంటారు, కవులుగా పేరు కావాలనుకునే వాళ్ళు కొందరుంటారు, కానీ కవిత్వానికే పూర్తిగా జీవితాన్ని అంకితం ఇచ్చిన వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో గింజల వారు ఉన్నారు. పురాణ, వేద, ఉపనిషత్, ప్రబంధ, కావ్యాలపై పట్టు ఉండటం మూలంగా ఈయన కవిత్వ ప్రతిభకు ఇదే కారణం. గింజల వారిని ఒక గురువును ఒక శిష్యుడు చెప్తున్నాడు. గురువు గొప్పతనం తన దగ్గర చదువుకున్న విద్యార్థి చెప్పడం అనేది కొందరికే దక్కుతుందండి, ఇది అందరికీ దక్కదు. గురువు విద్యార్థుల గొప్పతనం చెప్తూ ఉంటారు, కానీ ఆ గురువు గొప్పతనం చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో. కవిత్వంలో ఏం చెప్తారు అలంకార శాస్త్రంలో అంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అని మేము అలంకార శాస్త్రంలో పాఠాలు చెప్తూ ఉంటాం క్లాస్ రూమ్లో. ప్రతిభ ఉన్నవాడు గొప్ప కవి, వ్యుత్పత్తి ఉన్నవాడు గొప్ప కవి, అభ్యాసం ఉన్నవాడు గొప్ప కవి. ప్రతిభ అంటే తెలివి, వ్యుత్పత్తి అంటే పాండిత్యం, అభ్యాసం అంటే నిరంతరమైన నిమగ్నం కావటం ఒక విషయంలో. బాగా తెలివి ఉండి మంచి పాండిత్యం ఉండి నిరంతరం అదే పనిలో ఉంటే వాళ్ళు గొప్ప కవులు అవుతారని 3 లక్షణాలు చెప్తాం. ఇవి కవిత్వానికి హేతువులు, అంటే కావ్య హేతువులు అంటాం మేము అలంకార శాస్త్రంలో. ఈ కావ్య హేతువుల్లో ప్రతిభ అనేది మొదటిది, ఇది అన్నిటికన్నా గొప్పది. ఇక్కడ నేను ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం లేకపోతే కవిత్వం రాయకూడదా సార్ అని అనుకోకండి, మళ్ళీ అది తప్పుడుగా వెళ్ళే ప్రమాదం ఉన్నది. ఈ ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఉన్నవాడే గొప్ప కవులను ఇన్నాళ్ళు మన నెత్తిన పెట్టి మనం నాశనం చేసేసారు. ఇవి లేక సహజంగా మనకు వస్తాయి. ఇవి ఇక్కడ అన్న ఉన్నాడు, జయరాజ్ అన్న, ఏ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసి మన ముందు కూర్చున్నాడు. ఇక్కడ అన్న ప్రతిభని మించిన, వాక్య నిర్మాణాన్ని మించిన, శిల్పాన్ని మించిన కవులు లేదా ఇక్కడ గింజల వారు ఉన్నారు. ఏ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, డాక్టరేట్ పొందారు సారు, ఏ అలంకార శాస్త్రంలో డాక్టరేట్ పొందారు, ఏవి పొందకుండా ఇంత అద్భుతమైన కవిత్వం రాశాడు కదా. అయితే అలంకార శాస్త్రంలో వాటిని చెబుతారు. కృష్ణ ఏం చేస్తున్నాడంటే అలంకార శాస్త్రంలో ఉండే ఆ లక్షణాన్ని తీసుకొని ఇది సార్కి ఎట్లా అబ్బింది ప్రతిభ అంటే ఆయన పురాణం చదువుకున్నారు, ఆయన వేదం చదువుకున్నారు, ఆయన ఉపనిషత్తు చదువుకున్నాడు, ఆయన ప్రబంధాలు చదువుకున్నాడు. ఇవన్నీ చదువుకోవటం మూలంగా ఆయనకు ప్రతిభ వచ్చింది. అయితే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ వాక్యాన్ని బట్టి మనమందరం అర్థం చేసుకోవాల్సింది, ఏది కూడా మన చదువుకు అంటరానిది కాదు, చదివే సమయంలో ఏది అంటరానిది కాదు. అంబేద్కర్ ఒకవేళ వేదం చదవకూడదు నాకు అంటరానిది అనుకుంటే ఇవాళ వేదంలోని రహస్యాలు మనకు తెలిసేవి కావు. అంబేద్కర్ కృష్ణుడు తర్వాత విష్ణువుకు సంబంధించిన, రాముడికి సంబంధించిన విషయాలు మనకు వద్దు అనుకుంటే రిడిల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ పుస్తకం రాసేవాడు కాదు, రాముని కృష్ణుని రహస్యాలు రాసేవాడు కాదు, మనం అందరం చదివే వాళ్ళం కాదు. ఒక విషయం గురించి మనం విమర్శ పెడుతున్నామంటే మొట్టమొదలు ఆ విషయం పట్ల సమగ్రమైన సాధికారికమైన పట్టున్నప్పుడే ఎదుటివాన్ని ఒప్పించగలం మనం. అందుకే గింజల వారికి ఈ ప్రతిభ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆ ఒక వారసత్వం, ఒక క్రమం ఉంది అని కృష్ణ ఒక ప్రతిపాదన చేశాడు. ధారణ చేయడంలో రుచి సార్, నేర్చుకోవటంలో ధారణ, ఒక విషయాన్ని
గ్రహించడంలో, దాన్ని గుర్తుపెట్టుకోవడంలో, చదవటంలో, మర్చిపోకుండా గుర్తుంచుకోవటంలో ఆయన ఋషి లాంటి వాడు. రచన చేయడంలో ఆయన కవి. అసలుకు అలంకార శాస్త్రం ఏం చెప్తుందంటే కవి ఋషి రెండు ఒకటే అంటుంది. కానీ కృష్ణ జాగ్రత్తగా విడగొట్టాడు, రెంటిని విడగొట్టాడు. విడగొట్టి ధారణ ఋషులైన వాళ్ళందరూ కవులు కాలేరు. వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఒక్కడు వాడు తపస్సు చేశాడు కనుక మా వాళ్ళందరూ కవులు అని చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళందరూ కవులు కాలేరు. కవులు కావాలంటే జీవితం ఉండాలి. ఆ జీవితం మండే జీవితం, ఎండిన జీవితం, రక్తం స్రవించే జీవితం, కన్నీళ్ళ జీవితం, చెంపల మీద సార్కలు పడిన కన్నీళ్ళ జీవితం ఉండాలి మనిషికి. కాలువై కన్నీరు గరగా కళ్ళపై రెండు చేతులాడగా, కాలువై కన్నీళ్లు గారగా కళ్ళపై రెండు చేతులాడగా. పిల్లలు ఎట్లా ఏడుస్తారు? ఇట్లా నీళ్లు గారుతుంటే ఇట్లా చేతులు ఇట్లా అనుకుంటే ఏడుస్తారు. ఆ సూక్ష్మమైన పరిశీలనని శుద్ధాల హనుమంతు పట్టుకున్నాడు. ఆ సార్కలు పడిన ఆ జీవితం ఉండాలి కనుక ఆ ఋషి కవి రెండింటిని విడగొట్టి రచన చేయడంలో ఈయన కవి. దౌర్జన్యాన్ని చీల్చి చెండాడడంలో సింహం. సార్ మీరు సింహం సార్ పోయట్రీలో. దౌర్జన్యాన్ని చెండాడడంలో ఒక మనిషికి ఎన్ని ఉపమానాలు పెట్టాడు చూడండి కృష్ణ. ఋషి, కవి, సింహం చెప్పి కావ్య రహస్యాలను, పద్యాలను జల్లుల్లా కురిపిస్తాడు. ఝరి అంటే జల్లు, ప్రవాహం, నీటి ప్రవాహం, జల్లుల్లా కురిపిస్తాడు. పేరు కూడా సంస్కృత సమాసం, కానీ ఆ కావ్యానికి, ఆయన రాసిన ఈ కావ్యానికి అంతటి వేటి ఇవ్వాలి కనుక పేరు కూడా కృష్ణ చాలా ఔచిత్యంగా, నామ ఔచిత్యం అంటారు కదా, ఆ నామ ఔచిత్యం అవసరంగా పెట్టాడు. ఎవరి కవిత్వం మీద విశ్లేషణ చేస్తున్నాడు, ఎవరు విశ్లేషణ చేస్తున్నాడు, ఎవరు విశ్లేషణ చేస్తున్నాడు. టీవీలలో అటువైపు బ్రాహ్మణుని వేదం చదువుకున్న బ్రాహ్మణం కూర్చోబెట్టి ఇటువంటి కృష్ణ కూర్చొని ఎట్లా మాట్లాడుతుంటారో మీరు అందరికీ ఎరకనే కదా. కనుక అట్లాంటి మనిషి ఇక్కడ పుస్తకం రాస్తున్నాడు. రాసినప్పుడు మరి పుస్తకానికి ఉండే పేరు కూడా అంత వెయిట్తో ఉండాలి. గింజల అల్టిమేట్గా ఈ కవి ఏ కవి అంటున్నాడు అంటే, ఇప్పుడు శ్రీశ్రీ గారు ఉన్నారండి. శ్రీశ్రీ గారిని గొప్ప కవిగా నిలబెట్టడానికి గురజాడ గారు ఉన్నారు. అసలు గురజాడని అకవి అన్నారు పండితులందరూ. ఏ పండితులు? బ్రాహ్మణ పండితులే. ఈ బ్రాహ్మణ పండితులే మరొక బ్రాహ్మణుని అకవి అని ఎందుకన్నారు అంటే, బ్రాహ్మణిజంలో ఉండే దుర్మార్గాన్ని చీల్చి చెండాడిండు కనుక ఆయన నచ్చలేదు, గురజాడ నచ్చలేదు కనుక అకవి అన్నారు. అకవి అంటే శ్రీశ్రీ ఏం చేశాడంటే, మట్టిలోకి వెళ్ళిపోయినటువంటి గురజాడని పైకి తీసి శ్రీశ్రీ కేవి రమణారెడ్డి నిలబెట్టారు. శ్రీశ్రీ కేవి రమణారెడ్డి కమ్యూనిస్టు పార్టీ, ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లేకపోతే గురజాడ లేడు తెలుగు సాహిత్యానికి. నిలబెట్టారు. ఒక విమర్శకుడు నిలబెడితే నిలబడ్డాడు గురజాడ. అడుగుజాడ గురజాడ అని వ్యాసం రాసి శ్రీశ్రీ ఆయన కవిత్వంలో నాకు కవిత్రయం వేరు, తిక్కన, వేమన, గురజాడ నా కవిత్రయం అని రాశాడు. అట్లా కవి గొప్పతనాన్ని చెప్పి విమర్శకుడు ఉన్నప్పుడు కవి నిలబడతాడు. మంచి విమర్శ ఉన్న చోట మంచి కవిత్వం, మంచి సాహిత్యం ఉంటుంది అంటారు. ఇప్పుడు గురజాడని ఏం చేశారు వాళ్ళిద్దరూ, రమణారెడ్డి గారు, శ్రీశ్రీ, ఆధునిక యుగకర్త అని ఒక తీర్మానం చేశారు. ఇప్పటి వరకు మా తెలుగు సాహిత్యంలో మా స్వామి సార్కు తెలుసు, రాయప్రోలు సుబ్బారావా, గురిజాడ అప్పారావా ఆధునిక యుగకర్తలు ఎవరు? వీళ్ళిద్దరికి పోటీ పెట్టి మా వాళ్ళు పాఠాల మీద పాఠాలు చెప్తూ ఉంటారు, వ్యాసాల మీద వ్యాసాలు రాస్తూ ఉంటారు. అట్లా కవికి ఒక ట్యాగ్ ఇవ్వటం. కృష్ణ గింజల వారికి ఏం ట్యాగ్ ఇస్తున్నాడంటే, గింజల అనుభూతి కవి, అనుభూతి కవి. తెలంగాణ ప్రాంతంలో భావకవిత్వం ఉందా లేదా అనే చర్చ చాలా జరిగింది, ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. భావకవిత్వం ఉంది అని చెప్పేసి జగన్ రెడ్డి ఒక పుస్తకం వేశాడు, ఇంతలా పుస్తకం. ఆ పుస్తకంలో సార కవిత్వం ఉందో లేదో నాకు తెలియదు, భావకవిత్వంలో. అయితే అనుభూతి కవి అంటే భావకవి అని. నిజానికి తెలంగాణ సమాజంలో భావకవిత్వం రాసిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్పాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. విద్యా వలయమేదో గుండెలో స్థావరమేసినట్టు ఉంటుంది. ఆయన రాసిన ఒక వాక్యాన్ని చెప్పి భావకవి, అనుభూతి కవి అవునా కాదని చెప్పాలి, తీర్మానం చేయాలంటే ఒక ఆధారం తీసుకోవాలి. ఆయన రాసిన వాక్యాన్ని, విద్యా వలయమేదో గుండెలో స్థావరమేసినట్టు ఉంటుంది ఆయన కవిత్వం.
ఆయన కవితా శిల్పంలోకి వెళ్ళాడు. మన కృష్ణ కవిత్వానికి ఒక శిల్పం ఉంటుంది. శిల్పం అంటే సింపుల్గా చెప్తాను నేను, పెద్ద అలంకార శాస్త్రంలోకి కాకుండా. ముక్కు ముఖము లేని ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి కుమ్మరాయన సారె మీద పెట్టి అందంగా ఇలా తిప్పి 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 ఒక కుండం తయారు చేసి పెడతాడు. దాన్నే శిల్పం అంటాం. మన ముందుకు వచ్చిన కుండ శిల్పాత్మకమయ్యింది. ఆ రేగడి మట్టి, చెరువులో తీసుకొచ్చిన ఆ రేగడి మట్టి ఒక ముద్ద, ఒక పదార్థం, ఏమీ లేదు అందులో. అది శిల్పంగా ఎప్పుడు మారింది? కుండగా మారిన తర్వాత శిల్పంగా మారింది. మనం రోజు కాళ్ళు పెట్టి తొక్కేటటువంటి ఒక రాయిని తీసుకెళ్ళి ఒక శిల్పకారుడు దాన్ని అందంగా చెక్కి తీసుకొచ్చి గుడిలో పెడితే 2 చేతులు ఎత్తి మొక్కుతాం. అంతకుముందు కాలు పెట్టి తొక్కాం, ఇప్పుడు 2 చేతులు ఎత్తి మొక్కాం. ఈ మొక్కడానికి, కాళ్ళు తొక్కడానికి మధ్యన ఒక ప్రక్రియ, రసాయన ప్రక్రియ జరిగింది. ఆ రసాయన ప్రక్రియనే శిల్పం. చెక్కటం అనేది ఉలి సుత్తెతో జాగ్రత్తగా చెక్కి దాన్ని అందంగా తయారు చేశాడు. ఇదే శిల్పం, ఇంతకన్నా ఎక్కువేం లేదు. అంటే ఒక విషయాన్ని మనం పాఠకుడి మనసులోకి చొప్పించాలంటే శిల్పం అవసరం. అందంగా తయారు చేయాలి. దాన్ని చేయాలంటే ఏమిటి? మన ఊళ్ళల్లోకి వెళ్ళండి మీరు, జానపదులు మన వాళ్ళు పాటలు పాడతారు. ఈ పాటల్లో అలంకార శాస్త్రం తెలిసి, వ్యాకరణం తెలిసి, ఛందస్సు తెలిసి వాళ్ళు పాటలు అల్లుతారా, పాడుతారా? ఏవి తెలియకుండా అందమైన పాటలు పాడతాడు. మా అయ్య చిన్నప్పుడు మనం గుంటక కొట్టాలంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఆ గుంటక మీద ఒక రాయి పెడతారు మంచిగా కొట్టడానికి. రాయి పెట్టకుండా మా అయ్య ఏం చేస్తాడంటే నన్ను కూసబెట్టేటోడు దాని మీద. 7-8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూసబెట్టి గుంటక కొట్టేది. కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోయేది. నేను అట్లే నొగల విన నిద్రపోయి పడుకునేది. కొద్ది మేలుకున్నప్పుడు ఆయన పాడుతూ ఉండేది మా నాయన. ఓరోరి మాదిగ వయ్యారి మాదిగ గదరి జుంపాలవాడ గద్దువాల మాదిగ, ఓరోరి మాదిగ వయ్యారి మాదిగ గదరి జుంపాలవాడ గద్దువాల మాదిగ, వాగుల కోనేరు మెడ నిండా తాయెత్తు వంగొంగి స్నానాలు చేస్తుంటే మాదిగ, ఒలుపు నిలుపలేక వస్తీర మాదిగ. ఎంత అందంగా అల్లుకుంటూ వచ్చాడు చూడండి. ఎక్కడ కూడా నేను ప్రేమించి నీ దగ్గరకు వచ్చాను అని నేరుగా చెప్తే కవిత్వం కాదు. అట్లా నేరుగా చెప్పకుండా వాగులో కోనేరు మెడ నిండా తాయెత్తు వంగొంగి స్నానాలు చేస్తుంటే మాదిగా, ఒలుపు నిలుపలేక వస్తీర మాదిగ. వచ్చింది సమస్యల్లో అక్కడ మొదలైంది. వచ్చినాక నీళ్ళ వంటి కులం నీదీర మాదిగ, పాళ్ళ వంటి కులం నాదీర మాదిగ. ఒక రెడ్డి అమ్మాయి, నేను రెడ్డి అమ్మాయిని చేసుకున్నాం మాదిగోని, కానీ ఒక రెడ్డి అమ్మాయి, బహుశా అది నాకు ముద్ర పడిందేమో మా అయ్య పాడిన ఆ పాట ఆ రోజుల్లో. ఓకే, అట్లా నేరుగా నీ తక్కువ కులం నాది ఎక్కువ కులం అని చెప్పలే, ఓ పోలిక తీసుకున్నది, దాన్నే శిల్పం అంటాం. అట్లా చెప్పకుండా నీళ్ళ వంటి కులము నీదిర మాదిగ, పాళ్ళ వంటి కులం నాదిర మాదిగ, ఇదే శిల్పం. చివరికి ఆమె ఏం చెప్పిందంటే, నేను పలానా దగ్గర ఉంటా రా అని చెప్పింది. ఎక్కడుంటా? నేను దొడ్లో ఉంటా, లేకపోతే ఇంటికాడు ఉంటా, అక్కడ సప్పారంలో ఉంటా చెప్పలే. అట్లా చెప్పలే నేరుగా. నా ఇంటి ముందాల ఎద్దుళ్ళ కొట్టములో గజ్జల్ల మంచములో పక్కన్న బాలుడు క్యావు అనకుండా వచ్చన్న ఓరా ఓ మాది గన్న. ఇంత అద్భుతమైన వర్ణన ఎవరు చేస్తారు జయరాజన్న? ఇంత అద్భుతమైన వర్ణన ఎక్కడుంది ఆమె అనే విషయం మొత్తం చెప్పి, వస్తే ప్రమాదం కూడా ఉంది అని చెప్పింది. ఏం ప్రమాదం? నా ఇల్లు ఎక్కడుందంటే చిన్నేటి ఒడ్డున పెద్దేటి ఒడ్డున నట్టనడి ఒడ్డున నేలగుయ్యారం. నేలగుయ్యారానికి ఉక్కువి స్తంభాలకు నూలువి పగ్గాలకు నిన్నిడిసి కొట్టంగా నీ చిన్ని శోకంబు నేను చూడలేను. ఒకవేళ నువ్వు దొరికితే ఆ నూలు పగ్గాలతో నిన్ను కొడతారు. ఇంత అద్భుతమైన వర్ణన ఇది మా అయ్య వాడింది. మా అయ్యకు అక్షరం ముక్క రాదు. మా అయ్యలాంటి అయ్యలు చాలామంది పాడుతారు, అల్లుతారు. ఇదే శిల్పం, హృదయానికి అత్తుకునేదే శిల్పం. ఇక నేను ఎక్కడికో కావ్యాలంకార సంగ్రహంలోకి వెళ్ళి, చూడమనిలోకి వెళ్ళి ఇవన్నీ ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ రేపు ఈ కవిత్వం రాయాలి కనుక చెప్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సైనికులందరూ, కట్టెలు పట్టుకున్న సైనికులందరూ కవిత్వం రాయాలి కలం పట్టుకొని. ఈయన శిల్పం ఎట్లుందంటే గింజల కవిత్వం. ఆయన పలికిన శబ్దానికి అర్థం, అది పొసికే భావం. ఒక శబ్దం పలుకుతే ఒక అర్థం ఉండాలి, ఆ 2 పొసగాలి. ప్రయోగ నైపుణ్యమే శిల్పం. సింపుల్గా చెప్పేశాడు సారు. చేసే ప్రయోగ నైపుణ్యమే శిల్పం.
శిల్ప నైపుణ్యం సాధించిన కవిత మనోహరంగా ఉంటుంది, అంటే మనకి వినసొంపుగా ఉంటుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. వచనం, ఛందో రూపం, గేయం ఏది రాసినా సరే, సార్ గింజల వారు వచనం రాసిన, ఛందో కవిత రాసిన, గేయం రాసిన అందమైన భావాన్ని అందమైన రూపంలో చిత్రించే కవితా శోభ ఆయన సొంతము అని చెప్పాడు కృష్ణ. గింజల కవిత్వం పద్ధతిగా పేర్చిన అక్షరాల మేడలా ఉంటుంది అన్నాడండి కృష్ణ. పద్ధతిగా అక్షరాలతో పేర్చుకుంటూ పోతే మేడ. అది ఏం మేడ? కవిత్వపు మేడ. పదచిత్రాలు, భావాలు ఎట్లా వాడాడో చూస్తే, వాడిన జగతి ముఖం, వాడిన జగతి ముఖం అని ఒక దగ్గర వాడాడు గింజలవారు నరసింహారెడ్డి గారి పదం సమాసం. మండే గుండె వాముల, వాములు కుమ్మరి వాములు, మండే గుండె వాముల ఆకాశ వనం, వనం అంటాం మనం, ఆకాశ దీపాన అని ఒక ఆయన పాట రాశాడు కృష్ణశాస్త్రి. మరి ఈ ఆకాశ దీపాన ఆకాశ వనం, వనాన్ని ఆకాశంతో పోలిక తీసుకున్నాడు. ఇవన్నీ కూడా శిల్పంలో భాగం. అయితే అనేది ప్రౌఢ శిల్పం అన్నాడు. ఇంతకుముందు మా స్వామి సార్ కూడా అన్నాడు, దీర్ఘ సమాసాలతో కవిత్వం ఉంటుంది. మన గింజల వారి కవిత్వాన్ని చదవాలంటే కొద్దిగా కష్టపడాలండి, అంత ఈజీగా అర్థం కాదు, కొద్దిగా కష్టపడాలి. పున్నమి చంద్రుని వలె ద్యోతకమవుతుంది అన్నాడు కృష్ణ. పున్నమి చంద్రుని వలె ద్యోతకమవుతుంది. ఆ పున్నమి చంద్రుని వెలుగులో మనం ఆయన కవిత్వాన్ని చదువుకోగలగాలి. ఎక్కడా పొసగలేని పదాలను చెవులు పిండి పద్యాలలో కూర్చోబెడతాడు. ఆ గురువు గురించి ఈ శిష్యుడు చెప్పిన మాట చూడండి ఎట్లుంది. చెవు బట్టి అక్షరాలు నేర్పిన గురువు ఆయన. కానీ ఆ గురువు ఎక్కడ పొసగని పదాలను తీసుకొని వాటి చెవులు ఇట్లా పిండి పద్యాలలో కూర్చోబెడతాడట. వినగానే కవిత కొంతైనా ఆకర్షించాలి, దాని భావం తెలిసిన తర్వాత మరికొంత ఆకర్షించాలి. ఆకర్షణ కవిత లక్షణం, చైతన్య కల్పన కవిత లక్ష్యం. పైన ఏమాట అన్నాడు? ఆకర్షణ కవిత లక్షణం, చైతన్య కల్పన కవిత లక్ష్యం. ఒక లక్ష్యం ఉండాలి కవితకి. ఆ లక్షణం ఉన్నది ఆయన కవిత్వంలో, లక్ష్యం ఉన్నది అని చెప్పి ఒక సూత్రం వేశాడండి. గొప్ప విమర్శకుడి లక్షణం ఏమిటి అంటే సూత్రబద్ధంగా చెప్పడమే గొప్ప విమర్శకుడి లక్షణం. మన కృష్ణ సూత్రబద్ధం చేశాడు సార్ని. ఆకర్షణ ప్లస్ చైతన్యం ఈజ్ ఈక్వల్ టు ఆనందం, గింజల నిర్వచనం. ఆకర్షణ ఉంది కవిత్వం, ఆయన కవిత్వంలో ప్లస్ చైతన్యం ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? ఆనందం. ఆకర్షించబడ్డాం, చైతన్యవంతమయ్యాం, ఆనందపడ్డాం. ఇది చదవగానే నాకేం గుర్తొచ్చిందంటే శ్రీశ్రీ కవిత్వానికి ఒక సూత్రం చెప్పాడు. మైనస్ కవిత్వం మైనస్ సంవిధానం ఈజ్ ఈక్వల్ టు కవిత్వం లేదు, అకవిత్వం అన్నాడు ఆయన. మైనస్ కవిత్వం మైనస్ సంవిధానం అంటే శిల్పం, కవిత్వం ఉండదు. మైనస్ కవిత్వం ప్లస్ సంవిధానం అంటే కొద్దిగా కవిత్వం ఉంటుంది. ప్లస్ కవిత్వం మైనస్ సంవిధానం అంటే కవిత్వం మాత్రమే ఉంటుంది, శిల్పం ఉండదు. ప్లస్ కవిత్వం ప్లస్ సంవిధానం ఈజ్ ఈక్వల్ టు మంచి కవిత్వం అని శ్రీశ్రీ సూత్రీకరణ. ఇక్కడ ఆకర్షణ ప్లస్ ఆనందం ఈజ్ ఈక్వల్ టు, ఆకర్షణ ప్లస్ చైతన్యం ఈజ్ ఈక్వల్ టు ఆనందం అని ఆయన ఎట్లయితే చెప్పాడో, శ్రీశ్రీ కూడా ప్లస్ కవిత్వం ప్లస్ శిల్పం ఉన్నప్పుడే మంచి కవిత్వం అవుతుందని చెప్పాడు. పూలవనాల్లో పున్నమి వెన్నెల్లో కాదంటే నిరుపేదల కుటీరాల్లోనూ మనల్ని గింజల నిలేస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటంటే పూలవనాల్లోనో పున్నమి వెన్నెల్లోనో కాదంటే నిరుపేదల కుటీరాల్లోనో మనల్ని గింజల నిలేస్తాడు. అక్కడుంది అసలు విషయం. పున్నమి గురించి, వెన్నెల గురించి, ఆకాశంలో చంద్రుడి గురించి, లేదా పూల వనంలో సంచరించే ప్రియురాలు గురించి, ప్రియురాలి మునివేళ్ల గురించి, ఆమె పెట్టుకున్న పువ్వుల గురించి ఎవరైనా రాస్తారండి, రాశారు చాలామంది. కానీ మా సమస్య ఏమిటంటే నిరుపేదల కుటీరాల్లో, అది మా సమస్య. చిల్లులు పడిన పూరి గుడిసెలో ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికన పుల్ల వేస్తూ దరువేస్తున్న వాళ్ళం మేము. కనుక మా కుటీరాల్లో మనల్ని నిలేసి
ఇక్కడ నుంచి మొదలుగమ్మని చెప్తాడు ఆ కవి గొప్పతనం. ఒక సన్నివేశాన్నో, భవిష్యత్తునో, ఒక మనస్సునో, సమదలాన్నో సుమదలాన్నో ఊహలకు జోడించి రమ్యంగా వర్ణించటం గింజల కవి చేస్తాడు అని కృష్ణ చెప్పాడు. ఇక చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తా నేను. రామరాజభూషణుడు అని ఒక కవి ఉన్నాడు తెలుగు సాహిత్యంలో. ఈ రామరాజభూషణుడు వసు చరిత్ర అనే పుస్తకం రాశాడు. మను చరిత్ర అనే పుస్తకాన్ని అల్లసాని పెద్దన్న రాశాడు. అయితే రామరాజభూషణుడి మొదటి పేరు ఏమిటంటే భట్టుమూర్తి ఆయన పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ బ్రాహ్మణ కవులు ఈయనను అవమానించే వాళ్ళట. మా శివరామకృష్ణ గారు, తర్వాత మా స్వామి సారు, గింజల సారు చెప్పాలి, నేను ఎక్కడన్నా పొరపాటు చెప్తే నాకు తర్వాత సరి చేయొచ్చు. శూద్ర కవి అని కొలకలూరు ఇనాకు గారు రాసిన ఒక వ్యాసం చదివాను ఒక 15 ఏళ్ళ కిందట, నేను పీజీలో ఉన్నప్పుడు 20 ఏళ్ళ కిందట. అయితే భట్టుమూర్తి వచ్చాడు. కవి పండితులందరూ కూర్చొని కవిత్వం చదువుతూ ఉంటారు కదా, అక్కడికి భట్టుమూర్తి వచ్చాడు. బ్రాహ్మణ కవులందరూ ఉంటారు. భట్టుమూర్తి, భట్టు అనేది భట్రాజు కులం. ఆ భట్రాజు కులాన్ని ఆ పేరులో వ్యక్తమయ్యేటట్లు పేరు ఉంది కనుక శూద్రుడు అని అవమానించేవాళ్ళట. అవమానిస్తుంటే ఈయనకు చాలా బాధ వేసేది, బాగా కోపం కూడా వచ్చేది. చివరికి కొన్నాళ్ళు ఆయనకి ఏం చేశాడంటే భట్టుమూర్తి అనే పేరు తీసేసి రామరాజభూషణుడు అని ఎవరికి అర్థం కాకుండా పెట్టుకున్నాడు. ఇక్కడ కులం లేదు. ఎంత ప్రతిభావంతుడు అంటే ఈ శూద్రుడు, ఈయన ఊరిలో నుంచి బయటికి ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఆయన ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళుతూ ఉంటే రోడ్డుకు ఇటువైపు అటువైపు అగ్రహారాలు బ్రాహ్మణుల ఇండ్లు ఉండేవాట. ఉంటే బ్రాహ్మణులు అందరూ చెప్పేవారట పిల్లలందరూ పొద్దున కూర్చొని వాళ్ళ చావడిలో కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళు. వేదం, పురాణం, ఇతిహాసం చదువుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అనేవాళ్ళట, ఒరే భట్టుమూర్తిగాడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మీరు చదవడం మానేయాలరా అనేవాడట అని చెప్పేవాళ్ళట పిల్లలకి. ఎందుకు అంటే మీరందరూ తప్పులు చదువుతారా, తప్పులు చదివితే వాడు ఊరుకోడు, మన గింజల సార్లాగా వాడు ఊరుకోడు, మీ చెవులు బట్టి మెలేస్తాడు, కనుక వాడు వెళ్ళిపోయే వరకు మీరు చదవడం ఆపేయండి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి అని ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే ఒక్కసారి వింటే జ్ఞానాన్నంతా గ్రహించే శక్తిమంతుడు రావాడు, మీరు ఇంతమంది కలిపి చదివితే మీరందరూ చదివిన జ్ఞానాన్ని అంతా పొందేస్తాడు, అందుకోసం మీరు మానేయండి, చదవకుండా ఆపండి అని 2 కారణాలు చెప్పారు. అట్లాంటి భట్టుమూర్తి కసితో కావ్యం రాశాడు. మను చరిత్రను మించిన కావ్యం రాశాడు, వసు చరిత్ర. అది ప్రౌఢ శైలిలో రాశాడు. నారికేల పాకం అంటారు సాహిత్యంలో. ద్రాక్ష పాకం ఈజీగా తాగొచ్చు, మనం ద్రాక్ష పండ్లంతా ఈజీగా తినొచ్చు. నారికేల పాకాన్ని తయారు చేసుకోవాలంటే చింత చెట్టు ఎక్కాలి, తెంపుక రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, దాన్ని పాకం చేయాలి, పెద్ద ప్రాసెస్. అందుకోసం ఆ పట్టుదలతో ఏం చేశాడంటే బ్రాహ్మణులు రాసిన కవిత్వం కన్నా నేనేం తక్కువ కాదు, మీకన్నా నేను గొప్పగా రాయగలనని నిరూపించడం కోసం రాశాడు. అట్లే బ్రాహ్మణులు ఎవ్వరూ రాయని కావ్య అలంకార సంగ్రహం అనే పుస్తకాన్ని భట్టుమూర్తి రాశాడు. అది ప్రౌఢ శైలిలో. సారు కూడా ఆ ప్రౌఢ శైలి ఆయన కవిత్వంలో ఉంది అని చెప్పడం మన కృష్ణ ఉద్దేశం. అక్కడక్కడ ఆ శైలి కూడా ఉంది. ఈ శైలితో పాటు ఆయన కమ్యూనిస్టు అనే విషయాన్ని దాదాపు అన్ని పేజీల్లో ఎక్కడో ఒక చోట అవకాశం ఉన్న చోటల్లా చెప్పుకుంటూ వచ్చాడు మన కృష్ణ. నాకు తెలిసి కృష్ణకి నాకు బాగా గొడవ అవుతుండేది, 15 ఏళ్ళ పరిచయం మా ఇద్దరిది. నేను ఎక్కడన్నా కమ్యూనిస్టులు వర్గ పోరాటం అని అంటే నా తర్వాత ఉపన్యాసంలో లేచి ఈ కమ్యూనిస్టులు దేశాన్ని నాశనం పట్టించేవాళ్ళు అనే ఒకసారి ఇద్దరం కొట్లాడుకున్నాం. నిజానికి అట్లా కొట్లాడుకుంటేనే మా స్నేహం పెరిగింది. చివరికి ఒక అంగీకారానికి వచ్చినాం, అన్న నేను విమర్శించను, నన్ను నీవు విమర్శించొద్దు, ఏదైనా ఉంటే మన ఇద్దరం మాట్లాడుకొని పోదామన్నా అన్నాడు ఒకరోజు. అంటే ఇది బాగుంది కృష్ణ, కరెక్టే, మనం ఏం చేయాలి, ఇదే ఉండాలి, ఎందుకంటే నీవెక్కడున్నా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అన్నాడు. ఈ మాట నేను మొన్న జైలుకి పోయినప్పుడు, నేను మళ్ళీ బయటికి రాగానే మొదటి ఫోన్లలో ఆయన ఫోన్ ఒకటి చెప్పాడు. నేను ప్రెస్లో మాట్లాడినా, యూట్యూబ్ లైవ్ పెట్టి మాట్లాడినా, నీవెక్కడ ఉన్నా నీవు నా వాడివి, నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత
నా గొంతు ఎంత చిన్నది ఎంత పెద్దదనేది పక్కన పెట్టు, నా గొంతు వెళ్ళే వాళ్ళ మన సర్కిళ్ళకు మొత్తం వెళ్తుంది. ఆనాడు 15 ఏళ్ల కిందట మేము కలిసినప్పుడు ఆ మాట అన్నాడు, ఆ మాటను మొన్న నిలబెట్టుకున్నాడు. అది మనకు ఉండవలసింది. కవులుగా, ప్రజలుగా, పీడిత ప్రజలుగా మనకు ఉండవలసింది. అట్లా నేను చూసినప్పుడు ఎక్కడ కూడా ఆయన కమ్యూనిస్టు అంటే ఏమైనా భిన్నంగా రాస్తాడు అనుకున్న ఎక్కడ రాయకుండా ఆయన కవిత్వానికి గతి తార్కిక భౌతికవాదం ఎట్లా ఉంటుందని అప్లై చేసి చెప్పాడు. చారిత్రక భౌతికవాదం ఎట్లా ఉంటుంది, హేతువాదం ఎట్లా ఉంటుందని కవిత్వానికి అప్లై చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. మంచి విమర్శ కవిత్వం మీద ఎట్లా రావాలనో ఆ పద్ధతిలో రాశాడు. నిజానికి మా యూనివర్సిటీల మీద కూడా ఒక వాక్యం, ఒక విసిరాడు. విశ్వవిద్యాలయాలు చేయవలసిన పని నిజానికి చాలామంది మీద పిహెచ్డీలు చేశారు. ఈ కవిత్వం మీద ఎవరైనా మంచి పిల్లలు ఇవాళ పద్య కవిత్వం మీద పిహెచ్డీ చేయండి అంటే పారిపోతున్నారు మా పిల్లలు, చేయట్లేదు. మంచి డొక్క సొద్ది ఉన్న పిల్లలు ఎవరైనా వస్తే, మీ దృష్టికి వస్తే, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఎంఏ తెలుగు చేసి నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా డొక్క సొద్దితో వస్తే నా పర్యవేక్షణలో గింజల నరసింహారెడ్డి గారి కవిత్వం మీద పరిశోధన చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ సందర్భంలో ఈ 4 మాటలు చెప్తూ ఈ మంచి విమర్శ పుస్తకాన్ని సార్ కవిత్వం మీద తీసుకొచ్చి తెలంగాణ సమాజంలో కవులే లేరు అన్న ఒక 80 ఏళ్ళ కిందటి మాట నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కవులే లేరు కాదు, తెలంగాణ ప్రాంతం కవులే ఉన్నారు. ఇక్కటి ఈ ఇసుక రేణు, ప్రతి ఇసుక రేణువులో ఒక కవి ఉన్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, థమ్స్ అప్ చేయండి, కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.